ఇంకోటి వెనకటి రోజుల్లో ఇట్లా నాడి చూసి చెప్పేవాళ్ళు అవును. ఆయుర్వేదిక్ డాక్టర్స్ హ్మ్. ఏమైతుందని. ఇప్పుడు డాక్టర్ పాలి అని ఒక ఎక్విప్‌మెంట్ వచ్చింది. అవును. అంటే ఓ మీరిచ్చే డివైస్. సర్వీసెస్‌లో అది గూడా ఉంది. అది కూడా ఉంది. ఓకే. అదొక హ్మ్. డివైస్ అన్నట్టు అది. అది డాక్టర్ రవిశంకర్ పులిశెట్టి అని హ్మ్. ఆయన యూకే పార్లమెంట్‌కి కూడా అడ్వైజర్, రష్యన్ పార్లమెంట్‌కి అడ్వైజరు. చాలా ఫేమస్ డాక్టర్ అమ్మ ఆయనే. హ్మ్. ఆయన కార్డియో వాస్కులర్ సర్జన్ గానీ, ఆయన ఇప్పుడు పూర్తిగా ఆయుర్వేదంతో లింక్ చేసి, ఆయన మళ్ళీ ఆయుర్వేదం చదివాడు, మళ్ళీ న్యాచురోపతి చదివాడు. హ్మ్. చదివి ఆయన ఇప్పుడు ఈ డివైస్ ఆయనే కనుక్కున్నాడు. నాడి చూసి చెప్పగలుగుతారు. అయితే ఆ నాడికి బదులు ఒక ఫింగర్‌ని 12 మినిట్స్, హ్మ్. 12 మినిట్స్ ఇట్లా పెట్టామనుకో ఫింగర్. నీ శరీరంలో ఉన్న అన్ని ఆర్గన్స్ యొక్క పనితీరు, ఈ వాత, పిత్త, కఫ, ఈ శరీర తత్వం దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఏమేం ప్రాబ్లమ్ ఉంది? ఏది ఎక్కువ ఉంది? ఏది తక్కువ ఉంది? నీకేం కూరగాయలు తినాలి? ఏం తినకూడదు? ఏం ఆహార పదార్థాలు తినాలి? ఏ టు జెడ్ రిపోర్ట్ వస్తది 12 నిమిషాలలో. ఓకే. అది డివైస్ అది ఒక డాక్టర్ పోలీలో. అదేంటంటే డాక్టర్ పాలి అనుకుంటే హ్మ్. అయిపోతది. అయితే ఈ డాక్టర్ పాలి అని చెప్పాను గదా! హ్మ్. ఇది ఎవరికి బాగా అవసరం అంటే పేషెంట్‌లకు బాగా అవసరం. ఓకే. రోజు రోజు మార్పులొస్తా ఉంటాయి. హాస్పైస్ కేర్ అంటారు. హాస్పైస్ కేర్ అంటే చనిపోవడానికి వాళ్ళు దగ్గరలో దగ్గరలో ఉన్నవాళ్ళు. ఉంటారు. హ్మ్. ఎందుకంటే డాక్టర్స్ చెప్తారు. ఓల్డ్ ఏజ్ అమ్మ ఇంక మనం ఆమెను కాపాడలేం ఏం మనం. చేయలేము. ఆ! 80 ఏళ్ళు దాటినోళ్ళు, 90 ఏళ్ళు దాటినోళ్ళు హ్మ్. వీళ్ళతో పాటు క్యాన్సర్ ఒస్తది. హ్మ్. ఏ ఏ ఏజ్‌లోనైనా రావచ్చు క్యాన్సర్. అవును. వాళ్ళిచ్చే ట్రీట్మెంట్‌లన్నీ ఇస్తారు. ఇంకా లాభం లేదమ్మా ఇగ లాస్ట్ లాస్ట్ డేస్ మీరు ఇంట్లో పెట్టండి, దేవునికి దండం పెట్టండి. హ్మ్. లేదా ఆక్సిజన్ ఉంటే ఇంట్లో పోయి పెట్టుకోండి మీరు. అవును. ఇట్లాంటివి చెప్తా ఉంటారు. చాలా సార్లు ఆ రకంగానే డెత్ వస్తా ఉంటది. అవును. ఆ టైంలో వాళ్ళని కొంతవరకు ప్రొలాంగ్ చేయొచ్చు. ఈ ఈ ఈ ఏలు పెట్టామనుకోండి, వాళ్ళ లోపలొచ్చే మార్పులన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఓకే. ఆ! దానికి వాళ్ళకేమియ్యాలి? తగ్గట్టు ఏం ముందుగానే ఫుడ్ మెడిసిన్ ఏం తీసుకోవచ్చు ఫుడ్ మనం. ఇవ్వాలి? అవును. ఏం మెడిసిన్ ఇవ్వాలి? కాబట్టి ఇది వాళ్ళకెక్కువ ఉపయోగపడుతది ఇది. హ్మ్. ఈ డివైస్ గూడా మనకు ఎక్కువ కాస్ట్ ఏం కాదు. హ్మ్. ఒక 50,000లో వస్తది. అయితే అది ఓకే. మళ్ళీ తర్వాత గూడా పేషెంట్ చనిపోయినాక గూడా హ్మ్. వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే వేరే ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి అమ్మొచ్చు. అట్లా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయొచ్చు కూడా. రెంట్‌కి గూడా దొరుకుతాయి ఇవి. ఇంకోటేందంటే ఆ టైంలో ఓ స్పెషల్ కేర్ ఉంటది. చనిపోయే ముందు. అవును. ఇంకొంతకాలం ప్రొలాంగ్ చేస్తే బావుండు. చనిపోయే అతను ఇంకొక రోజన్నా బతికి అని అడుగుతా ఉంటాడు. హ్మ్. ఇంకొక రోజు బతికితే బావుండు అనుకుంటాడు. అవును. అటువంటి వాళ్ళకి లైఫ్ స్పాన్ పెంచడానికి ఈ డివైస్ మస్ట్ అన్నట్టు. ఉపయోగపడతాయి. ప్రతి అవును. ఒక్కరికి అవసరం ఇది. ఇట్లా చాలా రకాల టెస్ట్‌లనేటివి మనం చేస్తున్నాం. మంచి హెల్త్ కేర్ సెంటర్‌ని తీసుకొచ్చారు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ దీని మౌనిక. ద్వారా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కూడా హెల్తీగా ఉండాలని మేమందరం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థాంక్ యూ. థాంక్ యూ.